వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. ఈరోజు మన ఆంధ్రప్రదేశంలో కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తుంది. 7 నెలల్లో కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు ఆ రోజు కూటమి నాయకుల వాగ్దానాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ సార్ గారు కానీ పాదయాత్ర చేస్తూ సూపర్ 6 భాగంగా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు మేము హామీ ఇచ్చాం. దాని ప్రకారం ఈరోజు నిన్న నుంచి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ కింద 897 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వంలో 53 కార్పొరేషన్ చేశాం, 56 కార్పొరేషన్ గొప్పగా చెప్పుకుంటూ అసలు కార్పొరేషన్ చైర్మన్కి చేరలేకుండా చేశారు గత ప్రభుత్వం. మరియు ఇప్పుడు కొంతమంది నాయకులు చెప్తారు 6 నెలలు అయింది, సూపర్ 6 పోయింది, అన్ని పోయింది, ఆయన ఒప్పుకోలేదని. కొంచెము మాట్లాడే తప్పు కూడా రాజకీయ నాయకులు ఆలోచన చేయాలా. మీ చేత మీ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ చేసింది మీరు అన్నం క్యాంటీన్ రద్దు చేశారు. పేదలు తిన్న అన్నము 5 రూపాయలకి చదువుడు ఆ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే అన్నా క్యాంటీన్ రద్దు చేసిన ఘనత మీది. తర్వాత ఎన్నో టెండర్లు రద్దు చేశారు. గత ప్రభుత్వంలో 14 నుంచి 19 సంవత్సరంలో ఎన్నో వర్క్లు చేశారు. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు రద్దు చేశారు రీటెండర్ పేరుతో. తర్వాత రీటెండర్ చెప్పి ఎక్కడో న్యాయ పైస పని చేయలేదు మీరు. ఈరోజు 6 నెలల లోపల మేము సూపర్ 6 భాగంగా 2000, 3000 నుంచి 4000 చేసాం ఒకేసారి. అదే ఏప్రిల్ నుంచి. వికలాంగులకి 6000 చేశాం. మీరు పెంచుకుంటూ పోతామని 1000 రూపాయలకి 5 ఏళ్ళు గడిచారు. మీరు 1000 రూపాయలు పెంచక 5 ఏళ్ళు వేశారు మీరు. తర్వాత సూపర్ 6 భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్స్ ఇస్తున్నాం. ఆల్రెడీ మార్చి లోపల ఒకటి ఇచ్చాం. మార్చి మరి రెండవ దానిలో సిలిండర్ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు మరమ్మతులు ఎక్కడెక్కడ చేయలేదు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు మా వేసిన తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లో తిరిగినాడు 5 ఏళ్ళు. ఎక్కడ గొంతులు ఉన్నా, ఎక్కడ ధర్నా చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయనకైనా సీఎం సిగ్గు వస్తుందని ఆయనే రోడ్డు నిలబడి గుంతులు నీళ్లు కూడా వరబడి అంటించారు. అప్పుడు చేశారు. ఆయన సొంతంగా రోడ్డు తయారు చేశారు కొన్ని గుంతులు. అప్పటికి జగన్మోహన్ రెడ్డి బుద్ధి రాలేదు. అప్పుడున్న నాయకులు కూడా సిగ్గు రాలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి లోపల గుంతలు లేని రోడ్డు వేస్తామని ఈరోజు ఆ ప్రకారం గుంతలు లేని రోడ్డు చేశాం. మాకు ఇంట్లో చెత్త పన్ను కూడా వేసేవాళ్ళు. అప్పుడు చెత్త పన్ను కూడా మీరు వసూలు చేశారు. దాన్ని ప్రభుత్వంగా చెత్త పన్ను రద్దు చేశాము. 20 ల్యాండ్ యాక్ట్ మా భూమిని రిజిస్టర్ మా భూమి కొంటే మీ పేరుతో చేసుకుంటున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టదారు ఫోటో పెట్టి పట్టదారు పాసుకు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. అది మంచిది కాదు. మా తాత సంపత్తి ఆస్తి కానీ మా తాతను వేసుకోవాలా, మా ఫోటో వేసుకోవాలి తప్ప నీయోడు వేసుకోలేక నేను ఫస్ట్ ప్రభుత్వంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేశాం. రైతులు ఎంతో ఇబ్బంది పెట్టారు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తెచ్చి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు. 24 గంటలు ధాన్యం సేకరణ చేస్తున్నాం. చేసి 24 గంటలు డబ్బులు కూడా ఇస్తున్నాం. ఆ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. 3 నెలలది కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇతని 3 నెలలది కూడా ధాన్యం రేటు ఇవ్వలేదు. 24 గంటలు ధాన్యం ఖరీదు చేసి 24 గంటలు డబ్బులు ఇస్తున్నాం. ఇసుక అప్పుడు 5,000, 20,000, 30,000. ఈరోజు ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక చేశాం. మధ్యలో ఎవరన్నా మేము ఇసుక వస్తే ఎవరు పోలీసులు పట్టుకోకూడదు, ఎవరు ఇసుక ట్రాక్టర్ ఆపకూడదని ఉసుక చేసిన ఘనత మన నాయకుడు కూటమి నాయకులకి దక్కుతుందని ఈ ముఖంగా చెప్తున్నాను. 5 ఏళ్ళు అయితే వాలంటీర్ ఉద్యోగం తప్ప ఎక్కడ ఒక ఉద్యోగం మీరేది. 5 ఏళ్ళు
ఎంతో తల్లిదండ్రులు మా పిల్లలకు ఉద్యోగం రావాలా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వస్తే ఎంతో ఖర్చుపెట్టి చదివించారు. ఖర్చుపెట్టి చదివిస్తే ఎంతో ఆశతో మా కొడుకు ఇబ్బంది ఉద్యోగం వస్తుంది, నా కూతురికి ఉద్యోగం వస్తే ఎంత ఆశ పెట్టుకుంటే 5 ఏళ్ళు పుణ్యాత్ముడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉద్యోగం లేదు, వాలంటీర్ తప్ప. ఈరోజు మెగా డిఎస్ కింద 16,050 ఉద్యోగాలు ఇస్తున్నాం ఈరోజు మేము. త్వరలో 2-3 నెలల్లో అది కూడా అయిపోతుంది మెగా డిఎస్ కింద. తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించాం. స్కూల్ 10th వరకు ఇంతకు ముందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మేము మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. డ్రిప్ ఇరిగేషన్ కింద 90% సబ్సిడీతో రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎక్కడ ఒక డ్రిప్ ఇరిగేషన్ లేదు. ₹1,00,000 10,000 కడితే చాలు. ఈరోజు 10,000కి 90,000 ప్రభుత్వం భరిస్తుంది. గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు కూడా అతను అమలు చేస్తున్నాం. డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాం. ఈరోజు చెప్తున్నారు ఎక్కడ రుణాలు ఎక్కడ డెవలప్మెంట్, మీరు ఎంత కనబడవేమో ఈరోజు కొంతమంది నాయకులకి. తర్వాత గవర్నెన్స్ యాప్ కింద ఈరోజు 160 సేవలు అందిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మన లోకేష్ ఐటీ మంత్రి గారు, మన ముఖ్య చంద్రబాబు నాయుడు గారు దాసం పోతే ఆంధ్రప్రదేశ్ అదొక దేశం అని నాకు అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక రాష్ట్రం కాదు, ఒక దేశపటంలో వెలిగిపోయింది. ఈరోజు ఇండస్ట్రీ ఎంత ఇండస్ట్రీ వస్తున్నారు మీరే చూస్తున్నారు. తర్వాత హైకోర్టు బెంచ్ ఇస్తున్నాం కర్నూలుకి. ఆ రోజు హైకోర్టు తెచ్చిన మహానీయుడు ఎక్కడెక్కడ ఒక ఫైల్ కదలేదు. హైకోర్టు తెస్తే మూడు రాజులు అని చెప్పి ప్రజల్ని ముబ్బు పెట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు ఒక్క పని లేకుండా మొన్న ఒక మన ఆదుల నాయకుడు మాట్లాడారు, ప్రభుత్వం అయిపోయింది ఏం రాలేదని. ఇవన్నీ ఎక్కడ వచ్చావి, మీరు ఆలోచన చేయండి. మీరు 2 కూడా ఇచ్చావు అంతే, అమ్మఒడి చేయూత మీరు అది చెప్పుకున్నా రెండే. ఈరోజు బీసీ కార్పొరేషన్ నిధుల్ని మీరు వాడుకున్నారు. బీసీ కార్పొరేషన్ కింద ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చారా? 5 ఏళ్ళలో 40,000 కోట్లు ఇచ్చాం గత ప్రభుత్వంలో. మేము 4,000 కోట్లు బీసీ కార్పొరేషన్ ఇచ్చే ఈరోజు గత ప్రభుత్వం 5 ఏళ్ళలో ఒక్క రూపాయి లేదు. ఈరోజు మరి 896 కోట్లు శాంక్షన్ చేశాం బీసీలకి. ఇంకా ఇప్పటి నుంచి మార్చి ఏప్రిల్ బడ్జెట్లో మరిన్ని నిధులు విడుదల చేస్తున్నారు. ఒక చేయూత అమ్మఒడి మీరు 2 చేసుకొని ఈ బీసీ కార్పొరేషన్ దొంత చేశారు. బీసీ కార్పొరేషన్ ఎక్కడ ఉందో తెలియదు పరిస్థితి చేశారు. బీసీ కార్పొరేషన్ పోతే చీరలేవు, మేము పోతున్నాం చీర లేకుండా చేశారు వీళ్ళు. వాకిలి దూరం పెట్టి బీసీకి మా ఆఫీసులు వస్తే దూరం పెట్టి క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు వైసీపీ గవర్నమెంట్లో. ఇంత దొంగ చేసి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న నాయకులు. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో ఇండస్ట్రీ వస్తున్నావు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొన్ని 1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది మా జిఎస్టీ నుంచి. ఈరోజు ఒక్క ఇండస్ట్రీ తెచ్చారు. అప్పుడు ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా పెట్టారా? ఈరోజు ఇండస్ట్రీలన్నా కర్నూలు అనంతపురంకి మొగ్గు చూపుతున్నారు. రాబోయే సంవత్సరంలో టెక్స్టైల్ పార్క్ కూడా వస్తుంది, సోలార్ పార్క్ వస్తుంది, హైకోర్టు బెంచ్ వచ్చింది, మీకు చాలా వచ్చామన్నారు. మన చంద్రబాబు నాయుడు సారు లోకేష్ సార్ ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ముందుకెడుకుంటే చిన్నపన్న నాయకుడు మొన్న వచ్చి ఏం లేదు అప్పుడే తెలుగుదేశం కథ అయిపోయింది, అయిపోయింది. ఏమైంది మీ కథ అయిపోయింది, మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఎవరు. ఆ రోజు ప్రజలు మబ్బి పెట్టారు, మీ చిన్నాన్ని చంపించారు. మీ చిన్నాన్ని చెప్పి ప్రజలు సానుభూతి వస్తుందని మీ చిన్నాన్ని చెప్పి ముందుకు పోయారు తప్ప సానుభూతి ఓట్లు పడినా తప్ప మీకు అభివృద్ధి చేస్తారు కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి 4-5 స్కీములు మంచి స్కీమ్ చేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చూసి మిమ్మల్ని ఓటేశారు, తండ్రిలాగా తల్లిని ఉంటారని ఓటేశారు. ఈరోజు మిమ్మల్ని ఎమ్మెల్యే పరిస్థితి లేదు. మీ ఉన్న A2A పార్టీ రాజీనామా చేశారు, A3, A4 కూడా రాజీనామా చేస్తున్నారు. కొన్నాళ్ళలో చాలా మంది మీరే చూస్తున్నారు. ఈ లోకల్లో మన ఎమ్మెల్యే మాట్లాడినారు, చాలా బాగా మాట్లాడారు. పాపం ఏం అయిపోయింది తెలుగుదేశం కథ, అవన్నీ ఏం లేదు. మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ చూశాను నేను కూడా. మరి ఇవన్నీ పథకాలు కాదా?
పోలీసులు ఎంత ధ్వంసం చేశారో ఈ ఆంధ్రప్రదేశ్ని. ఎక్కడ చూసినా రాశాకలే, ఎక్కడ చూస్తే ఎక్కడ సేఫ్టీ లేదు. ఈరోజు రైతులకు పత్తి గిట్టుబాటు ధర ఇచ్చాం, ధాన్యం గిట్టుబాటు ధర ఇస్తున్నాం, వాముకి ఇస్తున్నాం. ఎక్కడ చేసే రేటు ఖచ్చితంగా రైతులకి ఇబ్బంది లేక ఇస్తున్నాం. ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే అప్పుడు అంటుండే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వాన రాదు అని. ఈసారి పుష్కలంగా వాన వచ్చింది, మీరు చూశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారో అతనికి దేశం పెట్టుకోవాలా. రాబోయే రోజులు కూడా రైతులకి ఈ రాష్ట్రంలో చాలా ఇండస్ట్రీలు వస్తున్నవి, రైతులకి బాగుపడతారు. రైతుల నుంచి ఆ ఇండస్ట్రీ నుంచి రైతులకు కూడా ఉద్యోగులు వస్తాయి. చాలా మంది జిల్లాల్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదువు, ఇంటర్మీడియట్ చదువు, బీటెక్ చదువు, చాలా మంది ఉద్యోగం కోసం ఆరాటపడుతున్నారు. త్వరలో 1,00,000 ఉద్యోగులు ఈ జిల్లాకే వస్తున్నవి. దాని అవసరం ఈరోజు దాన్ని చంద్రబాబు నాయుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆరోగ్యంగా బాగుండాలి, అంతే. ఈ రాష్ట్రం ఆయన అనుకున్నట్లు 2029కి ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ మా చేతికి ఇవ్వబోతున్నాడు. రాబోయే రోజుల్లో లోకేష్ సార్ కూడా ఈ రాష్ట్రాన్ని తీర్చి ఒక నాయకుడుగా ఎదుగుతున్నాడు. ఆ రోజు లోకేష్ ఎంతో మంది విమర్శ చేశారు. లోకేష్ నుంచి ఎంత డెవలప్ అవుతుందో మీరు చూడండి. అందరూ ప్రపంచంలో లేని గన్ను యాప్ కింద ఈరోజు చూస్తే యాప్ పద్ధతి గవర్నెన్స్ యాప్ ఇప్పుడు 160 సేవలు అందిస్తున్నారంట, ఎక్కడెక్కడ లేదు. ఆ రోజు ఏమేమో విమర్శ చేశారు, నోరుకి వచ్చేట్లు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలా. అధికారులు నోరు జారినాక తర్వాత వాపసు తీసుకునే కష్టం.